బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొదట 10 మంది విద్యార్థులకు వాంతులు కాగా వారికి విద్యాలయంలోనే చికిత్స అందిస్తుండగా మరో 10 మంది విద్యార్థులు సైతం అస్వస్థతకు గురయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే వారికి ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో మాత్రం దారుణం చోటు చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోని పాలేరు నవోదయ విద్యాలయంలో మాత్రం విద్యార్థులు మాత్రం పాయిజన్ ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అంటే 10 మందికి కూడా విద్యార్థులు వాంతులు కావడంగా వారికి విద్యాలయంలో ఎమ్మటే చికిత్స అందిస్తున్న నేపథ్యంలో మరో 10 మంది విద్యార్థులు సైతం అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం హాస్టల్ సంబంధించిన వాళ్ళు మాత్రం దాదాపు 40 మంది వరకు ఉన్నట్టు కూడా మనకి కొంతమంది అక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు కేవలం హాస్టల్లో చికెన్ ఫుడ్ తినడం వల్ల ఈ విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురైన కూడా తెలుస్తుంది. కాకపోతే అక్కడ వార్డెన్ మాత్రం అక్కడ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు మాత్రం పండగ వెళ్లి విద్యార్థులు అక్కడ ఇంటి దగ్గర తెచ్చుకున్న తినుబండారాల వస్తువుల వల్లనే ఇలా జరిగిందని చెప్పి ఉపాధ్యాయులు మాకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం అయితే విద్యార్థులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేని ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కాకపోతే మాత్రం ఇక్కడ విద్యార్థి సంఘాలు మాత్రం లేదు, హాస్టల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగింది, సరైన ఫుడ్ అందించడం వల్లే ఈ విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని హాస్టల్లో సరైన వసతులు మాత్రం కల్పించాలి, విద్యార్థుల పట్ల మాత్రం సరైన వసతులు కల్పించి వాళ్ళకి రక్షణగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు కొంతమంది విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేలా రైట్ గోవింద్, థ్యాంక్ యూ. ఒకటి ఓపెన్ చేయి, కవర్ ఓపెన్ చేయి. నాకు ఓపెన్ కావాలి, కవర్లో ఏమన్నా చూపించు అక్క. సంక్రాంతి నుంచి తెచ్చుకున్న మెటీరియల్స్ అన్నీ జమ చేసుకొని కొన్ని రోజుల నుంచి ఆయిల్ ఫుడ్ అన్ని జమ చేసుకుని కొందరికి ఒక 10-15 మెంబర్స్కి స్టమక్ అప్సెట్ జరిగింది. అది మనం స్కూల్ లెవెల్లోనే ట్రీట్మెంట్. ఫుడ్ పాయిజనింగ్ అంటే పెద్ద విషయం, అది టోటల్ స్కూలే అయ్యేటోళ్ళం. మేము కూడా అదే ఫుడ్ తింటున్నాము, స్టాఫ్ అదే ఫుడ్ తింటున్నారు, అందరి పరిస్థితి. ఈ సంగతి ఎప్పుడు తెలిసింది సార్ మీకు, ఈ పిల్లలకి ఇట్లా జరుగుతుందనేసి? అనేది వచ్చింది నాకు. నేను లీవ్లో ఉన్నాను తెచ్చుకుంటాను.